మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 20 కాలభైరవాష్టమి. మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటారు. దీనినే కాలభైరవాష్టమి అని అంటారు. సాక్షాత్ పరమశివుని అవతారం కాలభైరవుడు. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ, రౌద్ర స్వరూపుడు, రక్షాదక్షుడు, దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగేవాడే తప్ప ఆయన కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు, రక్షణకు కూడా తిరుగులేని పేరు. మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంభర భైరవుడు అని 8 రకాలు. కాలభైరవుణ్ణి కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెప్తోంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. కాలభైరవుణ్ణి క్షేత్రపాలక అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు అని అర్థం. కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివుడి అవతారం. కాలభైరవుడి వాహనం కుక్క కాబట్టి ఈ కాలభైరవాష్టమి రోజు ఏం చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట పలికితే చాలు, 1 గంటలో అదృష్టం పడుతుంది. లక్షలు కోట్ల కన్నా విలువ చేసే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలు బాధలు పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి కాలభైరవాష్టమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాలభైరవ అష్టమి రోజున శివుని రుద్రావతారమైన కాలభైరవుణ్ణి పూజిస్తారు. ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించటం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. అంతేకాదు ఈ రోజున భైరవుణ్ణి పూజించటం వల్ల భయం నుండి విముక్తి లభిస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. భైరవుణ్ణి ఆరాధించటం వల్ల శత్రువులు తొలగిపోతారు. దయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండించి కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువుతీరిన దేవుడు కాలభైరవుడు. కాలభైరవుడు శివుడి నుంచి ఉద్భవించింది మార్గశిర శుద్ధ అష్టమి రోజే. అందుకే ఈరోజు కాలభైరవ జయంతిని జరుపుకుంటారు. ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాలభైరవ జయంతిని మహాకాలభైరవాష్టమి లేదా కాలభైరవ అష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున భారతదేశమంతటా కాలభైరవ స్వామి దేవాలయాలలో ప్రత్యేక అభిషేకాలు, పూజాహారతులు, హోమాలు, అర్చనలు జరుగుతాయి. ఈరోజు భక్తులు ఇంటి వద్ద నారికేల దీప పూజలు, కాలచక్ర పూజలు, గురు మంత్రాలతో కాలభైరవ దశమహావిద్యా ప్రత్యేక మంత్రాలను జపిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజున కాలభైరవుణ్ణి ఆరాధించటం వలన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్, విజయాన్ని పొందవచ్చు. ప్రాచీన కాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయాలలో ఈయన క్షేత్రపాలకునిగా ఉంటాడు. ఈ రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణంతో అభిషేకం చేయించాలి. గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషాలు తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్ పెరుగుతుంది. అలాగే పాలను అభిషేకానికి సమర్పించుకున్న శని దోషాలు ఉండవు. శ్రీ కాలభైరవాష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శనం చేసి భైరవునికి వెరుగన్నం, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించటం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ కాలభైరవాష్టమి రోజు కాలభైరవుడి వాహనమైనటువంటి కుక్క మీకు ఏ సమయంలో అయినా సరే తారసపడితే
ఆ కుక్కకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తే చాలా మంచిది. అంటే గారెలు కానీ, అట్లు, ఇడ్లీ ఇలా మినుములతో చేసే ఏ పదార్థాలైనా సరే ఆహారంగా వేయవచ్చు. మినుములతో చేసిన పదార్థాలు లేకపోతే చపాతీలు వేయవచ్చు. అవి కూడా లేకపోతే మీ ఇంట్లో వండుకున్న ఆహారాన్ని అనగా అన్నాన్ని పెట్టవచ్చు. వీధి కుక్కలు కనిపిస్తే వాటికి ఇలా ఆహారం పెట్టండి. పెంచుకునే కుక్కలకు ఆహారం పెట్టినా ఫలితం ఉండదు. ఇలా వీధి కుక్కలు కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. తర్వాత ఆ కుక్కలు ఆహారం తినే సమయంలో ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. కాలభైరవుడి వాహనం కుక్క కనుక ఆ కుక్కకు ఈరోజు ఆహారం పెట్టి ఆ స్వామిని స్మరించటం వలన గంటలు, లక్షలు, కోట్లు పెట్టినా రాని అదృష్టం వస్తుంది. కష్టాలన్నీ పోతాయి. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి కాలభైరవాష్టమి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ విధంగా చేసి శుభ ఫలితాలు పొందండి. కుక్క కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. మన ప్రకృతిలో సంభవించే పెను ప్రమాదాలను కుక్క ముందుగా కనిపెడుతుంది. జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు. ఆది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు పచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి. కుక్కలు వాసన చూసి దేన్నైనా సరే పసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాదు మిగతా జంతువుల కంటే మనిషితో స్నేహంగా ఉండేవి కూడా శునకాలే. ఇక ఈ కాలభైరవాష్టమి రోజు శివపురాణంలోని కాలభైరవుని గురించి వివరించే ఈ పవిత్ర కథను వింటే దరిద్ర బాధలు, జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మరి ఆ కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సృష్టి ఆవిర్భావం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి ఇలా అంటాడు: నేనే పరబ్రహ్మ స్వరూపిడిని, నేనే సృష్టికర్తను, మీరిద్దరూ నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి అంటాడు. దానికి ఆ పరమేశ్వరుడు, బ్రహ్మదేవ, నీవు అలా మాట్లాడడం భావ్యం కాదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మం నుండి నీవు జన్మించావు. ఈ సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతీదేవిని సృష్టించి నీకు ఇచ్చాను. ఇదంతా తెలిసి నేనే సృష్టికర్తను అని ఎలా అంటావు? నీవు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు. వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుడిని అని చెప్తూ ఉన్నాయి. నీవు అలా మాట్లాడడం భావ్యం కాదు అని ఆ పరమేశ్వరుడు అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, నీవు ఏమన్నా అనుకో, కానీ నేనే ఈ సృష్టికి ఆధారం అంటాడు. ఇక శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా స్తుతిస్తున్నారో తెలపండి అని వేదాలను అడుగుతాడు పరమేశ్వరుడు. దానికి ఋగ్వేదం ఇలా అంటుంది: సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు. పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవ్వరూ కాదు అంటుంది. ఆ తర్వాత యజుర్వేదం ఇలా అంటుంది: యజ్ఞ యాగాదులు, ధాన్యము, యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తుంది. ఆ తర్వాత సామవేదం ఇలా అంటుంది: అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు. మనం చేసే కర్మల ఫలాలను మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏది ఈ చతుర్దశ భువనాలలో లేదు అంటుంది. తర్వాత అధర్వణ వేదం ఇలా అంటుంది: దేవతలకు, మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు. అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు. తరింపచేసేవాడు ఆ శివుడు. ఈ సృష్టిలో అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతూ ఉన్నాయి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివనామం, శివస్వరూపం మంగళప్రదమైనవి. మంగళ రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చినవాడు శివుడు. అటువంటి మహాశివుణ్ణి పూజించటం శుభప్రదం అని అంటుంది. ఆ విధంగా వేదాలన్నీ కూడా చెప్పేది ఏమిటి అంటే ఆ 4 వేదములు ముక్త కంఠంతో ఇలా చెప్తాయి: ఓంకార రూపం శివుడు. 4 వేదములకు మూల పురుషుడు శివుడు. ఈ జగత్తంతా కూడా ఆయన సంకల్పానుసారమే
పుట్టి పెరుగుతుంది. శివనామమే శివనాధారం, ముక్తికి మార్గం. చతుర్వద పురుషార్థ ప్రదాత ఈశ్వరుడే తప్ప మరెవ్వరూ కాదు అని చెప్పాయి. వేదాలు ఇంతగా చెప్పినా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను, సృష్టికర్తను అని మొండిగా చెప్పాడు. దానితో ఆ మహాశివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారిగా హూంకరించాడు. ఆ హూంకారం నుండి భయంకరమైన రూపం కలిగిన ఒక పెద్ద శరీరం పుట్టి శివుని ఎదుట నిలుచుంది. అది ఆకాశమంత ఎత్తు ఉంది. 4 చేతులు ఉన్నాయి, 3 కన్నులు ఉన్నాయి. చేతుల యందు శూలము, గద, డమురకం, పుర్రె ధరించి ఉన్నాడు. పాముని జంధ్యముగా ధరించి ఉన్నాడు. అతను డమురకం మ్రోగించాడు. ఆ శబ్దానికి భూమి, ఆకాశం, అష్టదిక్కులు దద్దరిల్లాయి. ఆ శబ్దానికి అతను చిందులు తొక్కాడు. దానితో భూమి కంపించింది. అతని శరీరం పచ్చ కర్పూరంలాగా వెలుగుతుంది. ఆ భయంకర పెద్ద ఆకారం మహాశివుడికి నమస్కరించి, స్వామి ఏమి ఆజ్ఞ అన్నాడు. అప్పుడు ఆ మహాశివుడు అతనితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వలన వేదాలను ధిక్కరిస్తున్నాడు, అతని క్షమించు అంటాడు. ఆ భయంకర ఆకారం కలిగిన వాడు తన చిటికిన వేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి తుంచివేశాడు. ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కుగా పడింది. అదే బ్రహ్మ కపాలం. దానితో బ్రహ్మదేవుడికి తమోగుణం ప్రభావం తొలగి గర్వం అణిగిపోయింది. శివుని హుంకారం నుండి పుట్టాడు కాబట్టి ఆ ఆకారం ఎంతో భయంకరంగా ఉంది. ఆ ఆకారానికి ఆ మహాశివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు. అప్పుడు ఆ మహాశివుడు కాలభైరవుని చూసి, కుమారా, బ్రహ్మ శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటింది. ఈ కపాలం నీ వెంటే ఉంటుంది. నీవు కపాలిక వ్రతం అవలంబించి క్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ చివరికి కాశీపట్టణం చేరు. నీవు కాశీపట్టణ చేరంగానే బ్రహ్మహత్య పాతకం నీ కనుల ముందే భస్మం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించుకుంటూ ఉండు అంటాడు ఆ పరమేశ్వరుడు. ఇక బ్రహ్మహత్య పాతకమైన కపాలము వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రని కన్నులతో నిక్క బొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది. ఇక భైరవుడు వేగంగా కదిలి వెళ్ళిపోయాడు. బ్రహ్మహత్యా పాతకం కూడా అతని వెనకాలే వెళ్ళింది. ఈ విధంగా కాలభైరవుడు క్షేత్రాలన్నీ కూడా తిరిగి చివరకు కాశీపట్టణం చేరాడు. కాలభైరవుడు కాశీపట్టణం చేరగానే ఆ కపాలం భగ్గున మండిపోయింది. ఇక కాలభైరవుడు గంగా స్నానం చేయగానే అతని శరీరం ధవల కాంతులతో మిలమిల మెరిసిపోతూ ఉంది. ఆ తర్వాత కాలభైరవుడు శివుని ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తులచే పూజలు అందుకుంటూ ఉన్నాడు. కాబట్టి కాలభైరవుని జన్మ రహస్యం గురించి శివపురాణంలో వివరించిన ఈ కథను కాలభైరవ అష్టమి రోజు చదివినా, విన్నా, చెప్పినా జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఎటువంటి పాపమైనా సరే, బ్రహ్మహత్య పాపమైనా సరే, ఎటువంటి పాపమైనా సరే తొలగిపోయి 1,000,000 జన్మల పుణ్యంతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.